కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హార్ట్ స్ట్రోక్తో ఒక్కసారిగా కుప్పకూలడంతో వెంటనే ఆయన్ను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా మిల్క్ యూనియన్ డైరెక్టర్గా చలసాని ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోసారి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన చలసానిని రాజీనామా చేయాలంటూ కొందరు టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నవీన్, కృష్ణా మిల్క్ యూనియన్ సంబంధించి ముగ్గురు డైరెక్టర్ల పోస్ట్ ఇటీవల ఖాళీ అవడంతో వాటికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఆగస్టు 3వ తేదీన చైర్మన్ గా ఉన్న చలసాని ఆంజనేయులతో పాటు మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రోజు నామినేషన్లు ఉపసంహరణ గడువు కావడంతో ఆ అదనంగా మరో వ్యక్తి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ముగ్గురు పోస్టుకు సంబంధించి ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెంటనే పాలక మండలి బోర్డు సమావేశం ఏర్పాటు చేసి మరోసారి చలసాని ఆంజనేయులు చైర్మన్ గా ఎన్నుకున్నారు. అయితే ఈ సంవత్సరం ఎన్నుకున్న టీడీపీ నాయకులు, ముఖ్యంగా మంత్రులు పార్థసారథి, అలాగే కొల్లూరు రవీంద్రతో పాటు మరి కొంతమంది టీడీపీ నాయకులు కృష్ణా మిల్క్ యూనియన్ కార్యాలయానికి వెళ్లారు. ఈ రోజు సాయంత్రం నుంచి కూడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చలసాని ఆంజనేయులు రాజీనామా చేయాలని, తప్పుకుంటే మరో వాళ్ళకి అవకాశం ఇస్తామంటూ చర్చలు ప్రారంభించారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఆ పాలక మండలి సమావేశం ఏర్పాటు చేస్తే మొత్తం డైరెక్టర్లు అందరూ కూడా తమ ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో ఇప్పుడు వెంటనే రాజీనామా చేయలేదని మరోసారి బోర్డు సమావేశం ఏర్పాటు చేసుకుని అధికారికంగా ప్రకటన చేస్తానని వారికి నచ్చజెప్పేందుకు చలసాని ఆంజనేయులు ప్రయత్నించినట్టు కూడా తెలుస్తోంది. ఈ పరిణామ క్రమంలోనే ఆ దీనిపై పెద్ద ఎత్తున తీవ్రమైన చర్చలు నడవటం, ఆందోళనకు గురైన చలసాని ఆంజనేయులు ఆ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ఆయన ప్రైవేట్ ఆసుపత్రి తరలించి ప్రస్తుతం చికిత్స చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పి వైద్యులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కృష్ణా మిల్క్ యూనియన్ సంబంధించి దాదాపు 2019 నుంచి ఆయన చైర్మన్ గా కొనసాగుతూ కృష్ణా మిల్క్ యూనియన్ అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయడంతో పాటు ఆ దాదాపు రెట్టింపు టర్న్ ఓవర్ కూడా తీసుకెళ్లారు. ఈ పరిణామ క్రమంలో ఎన్నికల వస్తువులు సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తు ఎటువంటి సమాచారం లేకుండా ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత అలాగే చైర్మన్ గా కూడా మరోసారి అధికారికంగా అందరి పాలకవర్గ సభ్యులతో ఆమోదంతో చైర్మన్ గా బాధ్యత స్వీకరించిన తర్వాత ఇప్పుడు వచ్చి రాజీనామా చేయమంటాం కనుక ఉన్న కారణాలకు సంబంధించి కూడా ఆయన కొంత మనోవేదనకు గురైనట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. ఈ 2 రోజులు కూడా గడిచిన తర్వాత వైద్యులు ఆయన సంబంధించిన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం అందిస్తామని కూడా చెబుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కృష్ణా మిల్క్ చైర్మన్ గా ఈ రోజు ఆయన అధికారిక బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఈ పరిణామాలు ముందు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. నవీన్. ఓకే ప్రసాద్.